గైస్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా మందికి డౌట్ ఉంది. సో ఫాస్ట్గా షేర్ చేయండి. యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరిగితే మనకేంట్లే అనుకోవద్దు. ఆల్రెడీ యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ వీడియోకి స్క్రిప్ట్ రాసే టైంకి 6 ప్రధాన నగరాల మీద రష్యా బాంబు దాడులు చేస్తుంది. మీరు వీడియో చూసే టైంకి ఆ దాడుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అమెరికా ఇంకా వేరే వెస్ట్రన్ కంట్రీస్ యుక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినా కానీ ఏం పీక్కుంటారో పీక్కుండని పుతిన్ మాత్రం యుద్ధం స్టార్ట్ చేశాడు. దీన్ని యుద్ధం అనడం కంటే దాడి అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే యుక్రెయిన్ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదు. ఇన్ఫ్యాక్ట్ అది వేరే కంట్రీస్ సాయం కోసం ఇంకా ఎదురు చూస్తుంది. ఇన్ కేస్ యుక్రెయిన్ ఎదురుదాడి చేసి అమెరికా ఇంకా వేరే వెస్ట్రన్ కంట్రీస్ యుక్రెయిన్తో జాయిన్ అయితే రష్యాతో కలిసి యుద్ధంలో పాల్గొనడానికి చైనా రెడీగా ఉంది. సో అలా చిన్నగా అన్ని కంట్రీస్ జాయిన్ అయితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూడటానికి మాక్సిమం ట్రై చేస్తారు. బట్ వీ నెవర్ నో. ప్రెసెంట్ అందరికంటే పుతిన్ స్ట్రాంగెస్ట్ లీడర్ లా కనిపిస్తున్నాడు. న్యూక్లియర్ బాంబు వేయటానికి కూడా వెనకాడను అని వార్నింగ్ ఇచ్చాడు. 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా ఉండాలి అని కోరుకుందాం. అసలు ఈ యుక్రెయిన్ కి రష్యాకి మధ్య గొడవ ఏంటి? ఆ గొడవ ఎలా స్టార్ట్ అయింది? ఆ గొడవలకి కారణాలేంటి? పుతిన్ అంత కసిగా యుక్రెయిన్ ని ఆక్రమించాలి అని ఎందుకు అనుకుంటున్నాడు? ఈ ఫుల్ హిస్టరీ మీకోసం. ఈ వీడియో కంప్లీట్ గా చూసారంటే దీని మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. 9వ శతాబ్దంలో కీవన్ రూస్ అనే రాజ్యం ఉండేది. దాని క్యాపిటల్ కీవ్. 1980 నుంచి 1015 వరకు కీవన్ రూస్ ప్రాంతాన్ని పాలించిన రాజు పేరు గ్రాండ్ ప్రిన్స్ వోలోదిమిర్. రష్యన్ లాంగ్వేజ్ లో వోలోదిమిర్ అంటే వ్లాదిమిర్. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. రష్యా ప్రెసిడెంట్ పేరు వ్లాదిమిర్ పుతిన్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ పేరు వోలోదిమిర్ జెలెన్స్కీ. సో ఇది కోయిన్సిడెన్సో లేకపోతే విధరాతో తెలియదు. తర్వాత శతాబ్దాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎక్కువ కాలం యుక్రెయిన్ రష్యా కంట్రోల్లోనే ఉండేది. 19th సెంచరీలో సోవియట్ యూనియన్ ఫామ్ అయింది. ఈ 2 దేశాలు సోవియట్ యూనియన్ లోనే ఉన్నాయి. అయితే 1991లో సోవియట్ యూనియన్ 15 కొత్త దేశాలుగా విడిపోయింది. వాటిల్లో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ రష్యా అండ్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ యుక్రెయిన్. ఇప్పుడు ఇంకా కొంచెం వెనక్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. 1917 కి ముందు యుక్రెయిన్ రష్యా ఎంపైర్ ఆధీనంలో ఉండేది. 1917లో రష్యా రెవల్యూషన్ వల్ల రష్యా ఎంపైర్ పోయింది. సో 1918లో యుక్రెయిన్ కి ఇండిపెండెన్స్ వచ్చింది. అదేంటి ఇందాక 1991లో ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పావు, ఇప్పుడు 1918లో ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్తున్నావు, అసలు ఇదేంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా వినండి. యుక్రెయిన్ ఆల్రెడీ 1918లోనే ఇండిపెండెంట్ కంట్రీ. కానీ 1921లో లెనిన్ తన రెడ్ ఆర్మీతో యుక్రెయిన్ ని ఆక్రమించాడు. అంటే జస్ట్ 3 సంవత్సరాల్లోనే యుక్రెయిన్ మళ్ళీ స్వాతంత్రం కోల్పోయింది. కమ్యూనిస్ట్ రష్యా రెవల్యూషన్ తర్వాత 1922లో సోవియట్ యూనియన్ ఫామ్ అయింది. సోవియట్ యూనియన్ అంటే 15 సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్ కంట్రీస్ యూనియన్. ఇందులో ఒక దేశం యుక్రెయిన్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్. సో యుక్రెయిన్ ఒకప్పుడు రష్యన్ ఎంపైర్లో భాగం. 1918లో ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ మళ్ళీ 1921లో సోవియట్ యూనియన్లో భాగం అయిపోయింది. తర్వాత 1991లో దానికి పూర్తిగా స్వాతంత్రం వచ్చింది. 1991 తర్వాత ఏమైంది? అబ్బా మనకి స్వాతంత్రం వచ్చింది, మనం ఇంకా పీస్ఫుల్గా ఉండొచ్చని యుక్రెయిన్ వాళ్ళు అనుకున్నారు. యూరోపియన్ యూనియన్లో కలిసిపోయారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. యుక్రెయిన్లో చాలా మంది తమని తాము మేము రష్యన్స్ అనుకుంటారు. వాళ్ళలో ఒకడు వ్లాదిమిర్ పుతిన్ కూడా. సోవియట్ యూనియన్ విడిపోవటం మేజర్ హ్యుమానిటేరియన్ ట్రాజడీ అని రీసెంట్గా చెప్పాడు. ఆ టైంలో దాదాపు 2,50,00,000 మంది రష్యన్స్ రష్యాకి దూరమైపోయారు అని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే యుక్రెయిన్ కూడా రష్యాలో భాగమే అని పుతిన్ గట్టిగా నమ్ముతున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఎక్కువ శాతం న్యూక్లియర్ ఆయుధాలు యుక్రెయిన్కి వచ్చాయి. కానీ యుక్రెయిన్ ఏం చేసిందంటే 1994లో ఆ న్యూక్లియర్ ఆయుధాలు మొత్తం రష్యాకి ఇచ్చేసింది. దానికి ఫేవర్గా అరే యుక్రెయిన్ మీ సెక్యూరిటీ బాధ్యత మాది, మీ ఆత్మ గౌరవాన్ని మీ సార్వభౌమత్వాన్ని మేము గౌరవిస్తున్నాం అని క్లియర్గా చెప్పారు. అంటే మీ విషయాల్లో మేము వేలు పెట్టాం అని క్లియర్గా చెప్పారు. జస్ట్ మాట ఇవ్వటమే కాదు, బుడాపెస్ట్ అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశారు. ఆ అగ్రిమెంట్ కి సాక్ష్యంగా అమెరికా, యూకే, బెలారస్, కజకిస్తాన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇదంతా సరే, అసలు యుక్రెయిన్ ప్రజలు ఏమనుకుంటున్నారు? యుక్రెయిన్ రష్యా బార్డర్ లో ఉండే ప్రజలు ప్రో రష్యా సపోర్ట్ అనమాట. అంటే వాళ్ళు ఉండేది యుక్రెయిన్ లోనే, కానీ వాళ్ళు రష్యాకి ఫుల్ సపోర్ట్. ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి యుక్రెయిన్ రష్యాలో కలిసిపోవాలి అనే కోరిక. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మన కాశ్మీర్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉండేది ఇండియాలోనే కానీ మేము పాకిస్తాన్ వాళ్ళం అన్నట్లు ఫీల్ అవుతారు. సేమ్ ఇక్కడ కూడా ఆ బార్డర్ లో ఉండే యుక్రెయిన్ ప్రజలు తమని తాము రష్యన్స్ అనుకుంటారు. బట్ యుక్రెయిన్ లో ఎక్కువ శాతం ప్రజలు యూరప్
యూనియన్ లో ఉండటానికి ఇష్టంగా ఉన్నారు. 2013లో విక్టర్ యానుకోవిచ్ అనే అతను యుక్రెయిన్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇతను ఫుల్ కరప్టెడ్ పాలిటిషియన్, దానికంటే ఎక్కువగా రష్యాకి ఫుల్ సపోర్టర్ అన్నమాట. 2013లో యూరప్ యూనియన్ ట్రేడ్ డీల్ ని రిజెక్ట్ చేశాడు. అది ఉంటే యూరప్ యూనియన్ తో బంధం ఇంకా బలపడేది. కానీ యూరప్ ని కాదని రష్యా దగ్గర $15 బిలియన్ ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకున్నాడు. ఓడియమ్మ, వీడు యుక్రెయిన్ ని రష్యాకు అమ్మేలా ఉన్నాడే అని జనాలకి బాగా అర్థమయ్యి ప్రొటెస్టులు చేయటం స్టార్ట్ చేశారు. యూరప్ యూనియన్ డీల్ సైన్ చేయాలి, యానుకోవిచ్ రిజైన్ చేయాలని పెద్ద ఎత్తులో ధర్నాలు చేశారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రెసిడెంట్ కి రష్యా సపోర్ట్ చేసింది అండ్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ చేశాయి. 2014లో గవర్నమెంట్ పడిపోయింది. ప్రెసిడెంట్ యుక్రెయిన్ వదిలి రష్యా పారిపోయాడు. ప్రెసిడెంట్ దిగిపోయాడు కాబట్టి యుక్రెయినియన్ ప్రజలు అంతా హ్యాపీనే అని మీరు అనుకుంటారు. బట్ ముందు చెప్పా కదా, కొంతమంది యుక్రెయిన్ ప్రజలు రష్యాకి సపోర్ట్ అని, వాళ్ళు యానుకోవిచే ప్రెసిడెంట్ గా ఉండాలని కోరారు. ఇంకో పక్క రష్యా ఫుల్ కోపంలో ఉంది. ఎందుకంటే యానుకోవిచ్ వాళ్ళకి కీలు బొమ్మ లాంటివాడు. అలాంటి వాడు ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయేసరికి వాళ్ళకి ఒక చెయ్యి పోయినట్టు అనిపించింది. పుతిన్ మామకి కోపం వస్తే ఏదో ఒకటి చేయాలి కదా. సో రష్యా క్రీమియాని ఆక్రమించింది. అసలు క్రీమియా అంటే ఏంటి? ఈ మ్యాప్ చూడండి. ఇక్కడ యుక్రెయిన్ కి రష్యాకి మధ్యలో బ్లాక్ సీలో ఒక పెనిన్సులా ఉంది కదా, దాన్నే క్రీమియా అంటారు. అటు ఇటు కాకుండా ఉన్న క్రీమియా యుక్రెయిన్ కి వెళ్ళింది. అసలు ఆ ప్రాంతం యుక్రెయిన్ కి ఎలా వెళ్ళింది? 1954లో సోవియట్ లీడర్ నికితా క్రుష్చెవ్ క్రీమియాని రష్యా సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్ నుంచి యుక్రెయిన్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. అలా ఎందుకు చేశాడంటే క్రీమియాని యుక్రెయిన్కి ఇవ్వటం వల్ల రష్యా యుక్రెయిన్ మధ్య బంధం బలపడుతుంది అనుకున్నాడు. ఆ రోజుల్లో రష్యా, క్రీమియా, యుక్రెయిన్ ఈ మొత్తం సోవియట్ యూనియన్లో భాగమే కాబట్టి అప్పుడెవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1991లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత క్రీమియా యుక్రెయిన్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత కూడా క్రీమియాకి సెల్ఫ్ గవర్నమెంట్ ఉండేలాగా ఒక స్పెషల్ స్టేటస్ని ఇచ్చారు. ఆ క్రీమియాలో రష్యా మిలిటరీ బేసులు కూడా ఉన్నాయి. అప్పట్లో ప్రాబ్లం ఏం రాలేదు. రష్యా కూడా మీ సెల్ఫ్ గవర్నమెంట్కి ఎలాంటి భంగం కలిగించవని హామీ కూడా ఇచ్చింది. బట్ 2014లో యానుకోవిచ్ పవర్ నుంచి దిగిపోయేసరికి క్రీమియాలో ఉన్న రష్యా మిలిటరీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ని ఆక్రమించడం స్టార్ట్ చేసింది. మొత్తం క్రీమియాని రష్యా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. మార్చి 16, 2014న క్రీమియాలో ఒక ఓటింగ్ పెట్టారు. ఆ ఓటింగ్ ఏంటంటే క్రీమియా యుక్రెయిన్తోనే ఉండాలా లేకపోతే రష్యాతో జాయిన్ అయిపోవాలా. ఇక్కడ షాకింగ్ ఏంటంటే క్రీమియా ప్రజలు రష్యాతో కలవటానికి ఎక్కువ ఓట్లు వేశారు. వ్లాదిమిర్ పుతిన్ క్రీమియాకి విముక్తి కలిగింది అని చెప్పాడు. కానీ మిగతా ప్రపంచ దేశాలు మాత్రం దానికి ఆపోజిట్ గా అనుకున్నాయి. ఇప్పుడు రష్యా ఫోకస్ మొత్తం ఈస్టర్న్ యుక్రెయిన్ మీదకి వెళ్ళింది. ఇక్కడ యుక్రెయిన్ అండ్ రష్యా బోర్డర్ లో ఉంది కదా, ఆ ప్లేస్ ని ఈస్టర్న్ యుక్రెయిన్ అంటారు. ఇక్కడ ఎక్కువగా వేర్పాటు వాదులు ఉంటారు. అంటే రెబల్స్, మాకు సపరేట్ దేశం కావాలి అనే బ్యాచ్ అనమాట. వాళ్ళకి రష్యా సపోర్ట్ చేసింది. వాళ్ళు ఆ ఏరియాని ఆక్రమించడం స్టార్ట్ చేశారు. బట్ యుక్రెయిన్ గవర్నమెంట్ పెద్దగా ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ జూలై 17, 2014లో 298 మంది ప్యాసింజర్స్ ఉన్న మలేషియన్ ఫ్లైట్ ని ఆ రెబల్స్ కాల్ చేశారు. దీంతో యుక్రెయిన్ గవర్నమెంట్ రంగంలోకి దిగి ఆ రెబల్స్ పని పట్టడం స్టార్ట్ చేసింది. చిన్నగా రెబల్స్ ఓడిపోవడం స్టార్ట్ అయ్యారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో రష్యా మిలిటరీ రంగంలోకి దిగింది. రెబల్స్ తో పాటు ఫైట్ చేసి ఈస్టర్న్ యుక్రెయిన్ మీద దండయాత్ర చేశారు. 2014లో రెండు దేశాలు మిన్స్క్ అగ్రిమెంట్ మీద సైన్ చేశాయి. మిలిటరీ బలగాలని వెనక్కి తీసుకొని సీజ్ ఫైర్ చేశారు. ప్రెసెంట్ యుక్రెయిన్ 2 పార్ట్స్ గా ఉంది. ఒకటి వెస్ట్ యుక్రెయిన్, ఇంకోటి ఈస్ట్ యుక్రెయిన్. వెస్ట్ యుక్రెయిన్ లో ఉండేవాళ్ళు మేము యూరోపియన్స్ అని భావిస్తారు. ఈస్ట్ యుక్రెయిన్ లో ఉండేవాళ్ళు మేము రష్యన్స్ అని భావిస్తారు. ఇక్కడ వెస్ట్ యుక్రెయిన్ లో ఉండేవాళ్ళు మామూలు యుక్రెయిన్ లాంగ్వేజ్ మాట్లాడితే, అటు ఈస్ట్ యుక్రెయిన్ లో ఉండేవాళ్ళు మాత్రం నేటివ్ రష్యన్ లాంగ్వేజ్ ని మాట్లాడతారు. ఈస్ట్ లో రెబల్స్ తో యుక్రెయిన్ ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ డాన్బాస్ రీజన్ ని రెబల్సే రూల్ చేస్తున్నారు. అసలు పుతిన్ కి ఏం కావాలి? పుతిన్ కి నాటో అంటే అస్సలు పడదు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఒక మిలిటరీ అలయన్స్ అనమాట. దాదాపు ఒక 30 దేశాలు ఈ నాటోలో ఉన్నాయి. యుక్రెయిన్ కి ఈ నాటోలో జాయిన్ అవ్వాలంది. బట్ పుతిన్ కి మాత్రం యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వటం అస్సలు ఇష్టం లేదు. యుఎస్ ప్రెసిడెంట్ కి, యూకే, ఫ్రాన్స్, ఫిన్లాండ్ ప్రెసిడెంట్స్ కి పుతిన్ కాల్ చేసి మరి ఎట్టి పరిస్థితిలో యుక్రెయిన్ ని నాటోలో జాయిన్ చేసుకోవద్దు అని గట్టిగా చెప్పాడు. యుక్రెయిన్ ని అండ్ మిగతా సోవియట్ కంట్రీస్ ని నాటో నుంచి బయటికి తీసుకురావాలి అనేదే పుతిన్ ధ్యేయం. ఇదొక్కటే రీజన్ కాదు. చాలా మంది రష్యన్స్ యుక్రెయిన్ కి ఇండిపెండెన్స్ రావటం ఒక తప్పిదం అని భావిస్తారు. వాళ్ళల్లో
పుతిన్ కూడా ఒకడు. అఫ్ కోర్స్ యుక్రెయిన్ ఎక్కువ కాలం రష్యా రూల్లోనే ఉంది. 6 యుక్రెయిన్స్ లో ఒకరు ఖచ్చితంగా ఎథనిక్ రష్యన్ ఉంటాడు. ప్రతి ముగ్గురులో ఒకరు రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఇండియాని పరిపాలించాడు, కరెక్టే. కానీ ఇప్పుడు వచ్చి అరే ఆ రోజు మిమ్మల్ని పరిపాలించాను కాబట్టి ఇప్పటికీ ఇండియా నాదే అంటే చెప్పు తీసుకొని కొడతారు. సేమ్ ఇక్కడ జరుగుతుంది కూడా అదే. నా బ్రతికేదో నేను బ్రతుకుతుంటే ఎక్కడి నుండో నువ్వు వచ్చి మమ్మల్ని ఆక్రమించుకున్నావు. మీ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. స్కూల్స్లో బలవంతంగా రష్యన్ లాంగ్వేజ్ నేర్పించారు. యుక్రెయిన్ లాంగ్వేజ్ని బ్యాన్ చేశారు. జోసెఫ్ స్టాలిన్ ఈస్ట్ యుక్రెయిన్లో ఉన్న వాళ్ళకి ఆకలి చావులు వచ్చేలా చేశాడు. ఆ ప్లేస్లో రష్యా వాళ్ళు వచ్చి స్థిరపడిపోయి వాళ్ళ పాపులేషన్ని పెంచుకున్నారు. ఇందుకే ఈస్టర్న్ యుక్రెయిన్లో అంతమంది రష్యన్స్ ఉన్నారు. పాపం యుక్రెయిన్ని ఆక్రమించి వాళ్ళ స్థిరత్వాన్ని దెబ్బతీసి రష్యా వాళ్ళ పాపులేషన్ యుక్రెయిన్లో పెంచి ఇప్పుడు పుతిన్ మామ వచ్చి యుక్రెయిన్ రష్యా హిస్టరీ ఒకటే, సో యుక్రెయిన్ మాదే అంటే ఎంత దారుణం అది. ప్రెసెంట్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్కీ భారీ మెజార్టీతో గెలిచాడు. ఆయన రష్యా ఇన్వేషన్కి పక్కా వ్యతిరేకి. 2019 ఎలక్షన్స్లో 73% ఓట్స్ వచ్చాయి. యుక్రెయిన్కి ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలి అని పట్టుదల, కానీ పుతిన్కి మాత్రం సోవియట్ కంట్రీస్ అన్నీ ఒకటే పోవాలని. సో గైస్, ఇది యుక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్న గొడవలకి కారణాలు. మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ స్టోరీ మొత్తాన్ని ఒక చిన్న పెట్టకథ రూపంలో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 3 పర్సన్స్ ఉన్నారు. క్రాంతి, రాజా, మహిదర్ అనుకోండి. సో రాజా, మహిదర్ నాకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళ పేర్లు యూజ్ చేస్తున్నాను. సో క్రాంతిని రష్యా అనుకోండి, రాజాని యుక్రెయిన్ అనుకోండి, మహిదర్ని నాటో అనుకోండి, అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ రాజాకి మహిదర్తో ఫ్రెండ్షిప్ చేయటం అంటే బాగా ఇష్టం. మహిదర్కి కూడా రాజాని ఫ్రెండ్గా చేసుకోవటం ఇష్టం. కానీ క్రాంతికి రాజా మహిదర్తో ఫ్రెండ్షిప్ చేయటం ఇష్టం లేదు. రాజా తనకే ఫ్రెండ్గా ఉండాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా తనతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మహిదర్తో కలవకూడదు. ఇన్ కేస్ రాజా నాకు ఇష్టం లేదంటే క్రాంతి రాజా మీద దాడులు చేస్తాడు, ఆక్రమిస్తాడు, బంధించి ఒక రూమ్లో కూర్చోబెడతాడు. సో ప్రజెంట్ జరుగుతుంది అది. ఇష్టం ఉన్నా లేకపోయినా రాజా క్రాంతికి ఫ్రెండ్గా ఉండాలి, లేదంటే యుద్ధమే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సపోర్ట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.